హాయ్ హలో అందరూ నమస్తే. టీడీపీకి కంచుకోటైనటువంటి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరగడానికి కారణం ఏంటి? సో గ్రాఫ్ పెరుగుతున్నటువంటి క్రమంలో మరి టీడీపీ పార్టీలో అంతర్మదనం మొదలవుతుంది. అనవసరంగా గెలుపుకొని తప్పు చేశాం కదా అనేటువంటి అభిప్రాయాలు ఆ పార్టీలోనే వెలువడుతున్నటువంటి పరిస్థితులు. సో మీ అందరికీ తెలుసు, ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఏదో ఒక నియోజకవర్గంలో ఏదో ఒక గొడవ మనం చూస్తూ ఉన్నాం. టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళ మధ్య ఆధిపత్య పోరుకు సంబంధించి కానివ్వండి, టీడీపీలోనే వర్గ పోరుకు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా టీడీపీ పార్టీ యొక్క జనసేన పార్టీ యొక్క అవినీతికి సంబంధించి ఆ ఎమ్మెల్యేలు చేసినటువంటి అవినీతికి సంబంధించి కానివ్వండి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రజలు తిరగబడ్డటువంటి అంశాలు కానివ్వండి, ఇట్లా అనేక రకాల అంశాలకు సంబంధించి వీళ్ళ వైఫల్యాలకు సంబంధించి ప్రతిరోజు చర్చ జరుగుతూనే ఉంది. సో ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా 48 నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని చెప్పినటువంటి పరిస్థితుల్లో మరి వారికి అనుకూలంగా సర్వేలు చేసేటువంటి సర్వే సంస్థలు కూడా 48 కాదు 80కి పైగానే వ్యతిరేకత ఉందనేటువంటి అంశాలను వారి సోషల్ మీడియా వేదికగా వారి అఫీషియల్ పేజీలో కూడా పోస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే 2024లో ఓటమి నుంచి కోలుకొని 2029లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళుతున్నటువంటి క్రమంలో వారి బలాన్ని టీడీపీ పార్టీ స్వయంగా పెంచుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇట్లా అనేక నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలుపుకోవడం, అక్కడ వారి గ్రాఫ్ను వారే తగ్గించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరిగే విధంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే టీడీపీ పార్టీ కంచుకోట. ఇక్కడ ఎంత డబ్బు పెట్టినా ఎవరు వచ్చినా ఎంత మగాడని సరే ఇక్కడ టీడీపీ పార్టీ తప్ప ఎవరు గెలవరు అనుకునేటువంటి నియోజకవర్గాల్లో కూడా టీడీపీ పార్టీలోనే అనుమానం కలిగించే విధంగా ఇక్కడ ఓడిపోతామేమో, ప్రజల వ్యతిరేకత వస్తుందని చెప్పి వారిలోనే చర్చ జరిగే విధంగా వారి వైఫల్యాలు కానీ వారి వ్యవహార శైలి కానీ ఉన్నటువంటి పరిస్థితులు. సో ఇప్పుడు తాజాగా హిందూపురం నియోజకవర్గానికి సంబంధించి చూస్తే, సో ఈ మధ్యకాలంలో హిందూపురం నియోజకవర్గంలో వరుసగా 1 కాదు 2 కాదు, ఆ మధ్యకాలంలో ఒక మహిళకు సంబంధించినటువంటి ఒక ఉద్యోగం ఉండాలంటే కనుక ఖచ్చితంగా పక్కలో పడుకోవాలని చెప్పి వారు మాట్లాడినటువంటి ఆడియోకు సంబంధించి పెద్ద ఎత్తున వైరల్ అయింది. అక్కడ ఉన్నటువంటి టీడీపీ పార్టీ నాయకులు ఆశ్చర్యపోయారు, ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారని చెప్పి. అండ్ అదేవిధంగా ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా టీడీపీ పార్టీ సీనియర్ లీడర్ ఒకరు, అంటే టీడీపీ పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి అక్కడ తలబాదుకొని కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చినటువంటి ఘటనలు కూడా సోషల్ మీడియా వేదికగా వీడియో క్లిప్పింగ్స్ పెద్ద ఎత్తున వైరల్ అవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అండ్ అదేవిధంగా నిన్నగాక మొన్న ప్రశాంత్ గౌడ్ ఒక సిఐ మాట్లాడినటువంటి మాటలు, అంటే పోలీస్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో, అంటే ప్రభుత్వ యొక్క పెద్దల చేతిలో రెడ్ బుక్ అనే పేరు పెట్టి వాళ్ళు ఏ రకంగా ఈ పోలీస్ వ్యవస్థను నాశనం చేస్తూ ఉన్నారో, వాళ్ళు ఎంత నరక యాతన అనుభవిస్తూ ఉన్నారో, నిన్ను అరెస్టు చేయక తప్పదు, నువ్వు తప్పు చేయలేదు కానీ అరెస్ట్ చేయక తప్పదు, చేయకపోతే నన్ను వీఆర్లో ఉంచుతారు అనేటువంటి అంశాలను పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారంటే ఇక ఏ రకంగా పరిస్థితి ఉందో అర్థం చేసుకోండి. ఇక్కడ హిందూపురం నియోజకవర్గంలో పెద్ద చర్చకు దారి తీసింది ఆడియో కాల్ బయటకు వచ్చిన తర్వాత. సో ఈ రకంగా టీడీపీ పార్టీకి అక్కడ డ్యామేజ్ కలిగిస్తూ ఉంటే ముఖ్యమైనటువంటిది ఏమిటి ఇక్కడ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పైన టీడీపీ పార్టీ శ్రేణులు నందమూరి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ దాడి చేయడం. ఈ దాడి చేసిన తర్వాత ఒక హిందూపురం నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. అసలు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దీపిక ఎవరైతే ఉన్నారో, దీపిక భర్త వేణురెడ్డి మాట్లాడడం జరిగింది. సో వీళ్ళు కూడా ఏంటంటే 2029 లక్ష్యంగా ఇక్కడ పార్ట్ టైం పాలిటిక్స్ కాదు, ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలి, పార్టీని బలోపేతం చేయాలని చెప్పి. మరి ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. అయినా కూడా వాళ్ళు నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రతి ప్రాంతాలను గ్రామాల్లో కూడా పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేసుకునే అంశాలు కానీ కూటమి యొక్క వైఫల్యాల గురించి ఆయన మాట్లాడడం జరిగింది. సో ఈ క్రమంలో బాలకృష్ణ గారికి సంబంధించి, అంటే హైదరాబాద్లో ఎక్కడో ఉంటాడు, ఇక్కడ వీళ్ళు వాళ్ళు కుర్చీలో కూర్చుంటే కింద కూర్చోరంటే ఆ రకంగా అనమాట. అంటే మనం ఇంకా అణిగిమణిగే ఉండాలనేటువంటి అంశాలను ప్రస్తావిస్తూ మనం దాని నుంచి బయటపడాలంటే లోకల్గా అందుబాటులో ఉండే వాళ్ళని గెలిపించుకోవాలనే విషయాలను అక్కడ ప్రస్తావించినటువంటి తరుణంలో మరి వైసీపీ ఆఫీస్ మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడికి సంబంధించి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ లీడర్ అందరూ కూడా మరి ఖండించడం జరిగింది. అక్కడికి వెళ్ళి విజిట్ చేయడానికి ప్రయత్నం చేస్తే పోలీసులు ఆపడం జరిగింది. మరి అక్కడ ఈ అంశం జగన్ గారి దృష్టికి పోవడం జరిగింది. జగన్ గారు కూడా ఈ అంశానికి సంబంధించి ట్వీట్ పెట్టడం జరిగింది. ముందే హిందూపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమన్వయం లేదు. అక్కడ కొంతమంది లీడర్లు ఎవరు కూడా పార్టీకి బలంగా పనిచేసినటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే తరచుగా ఇన్ఛార్జీలు మార్చినటువంటి క్రమంలో ఇక వాళ్ళు పార్టీ మీద ఆశలు వదులుకున్నారు. పైగా అది టీడీపీ కంచుకోట నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పటి నుంచి అని చెప్పి వాళ్ళు ఆశలు వదులుకున్నట్టు క్రమంలో మరి వీళ్ళు కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీపిక వేణురెడ్డి వాళ్ళు కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
సో ఇక్కడ దూరంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సో అందరూ కూడా ఏకతాటి మీదకి రావడం మనం చూస్తూ ఉన్నాం. మొన్న ఈ ఘటన జరిగిన రోజు అందరు లీడర్లు రావడం, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ శ్రేణులంతా కూడా యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జి కానీ వీళ్ళు కానీ ఎంతో కొంత మాత్రమే తెలుసు, పూర్తి స్థాయిలో తెలియదు వాళ్ళ గురించి. సో అలాంటిది ఒక హిందూపురమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ పేరు వారి గురించి తెలిసేటట్టు ఈ పార్టీ టీడీపీ పార్టీ నాయకులు చేసినటువంటి అంశాలకు సంబంధించి టీ స్టాల్స్ దగ్గర అనుకోండి, మండల ఆఫీసులు అనుకోండి, సబ్ రిజిస్టర్ ఆఫీసులు అనుకోండి, మీరు ఎక్కడ పోయినా కూడా పల్లెటూరు రచ్చబండల దగ్గర అనుకోండి, ఎక్కడ పోయినా కూడా ఈ అంశానికి సంబంధించే చర్చ. ఈవెన్ టీడీపీ పార్టీలో కూడా అనవసరంగా గెలుకొని తప్పు చేస్తారు వీళ్ళు. ఇప్పుడు చూడండి, ఏవి లేని చోట వాళ్ళ గ్రాఫ్ పెరగడానికి కారణమయ్యారనేటువంటి అంశాలను మొదటి నుంచి కూడా టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు చెప్తూనే వస్తున్నప్పటికీ కూడా కొంతమంది చేస్తున్నటువంటి పనుల వల్ల పూర్తిగా పార్టీ డ్యామేజ్ అవుతున్న పరిస్థితి ఉన్నది. అండ్ ఇదే కాకుండా బాలకృష్ణ గారు కూడా జగన్ గారిని ఉద్దేశించి అసెంబ్లీ సాక్షిగా మరి సైకో అని చెప్పి మాట్లాడినటువంటి అంశాలు కానివ్వండి, ఇవన్నీ ప్రస్తావనకు వస్తూ ఉన్నాయి. సో వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పే ఉంది, వేణురెడ్డి చెప్పిన దాంట్లో తప్పే ఉంది. అంటే ఇక్కడ టీడీపీ పార్టీని వరుసగా గెలిపించి తప్పు చేస్తున్నామా అనేటువంటి అభిప్రాయాలు వాళ్ళకు కలుగుతూ ఉంది. ఇక్కడ వీళ్ళ వ్యవహార శైలి వల్ల ఆధిపత్య పోరు కారణంగా టీడీపీ జనసేన వాళ్ళకు ఉన్నటువంటి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి చర్చ ప్రకారం దగ్గరగా 55% వాళ్ళ గ్రాఫ్ పడిపోయిందని చెప్పి ఒక బలమైన చర్చ నడుస్తూ ఉందని. అంటే వీళ్ళ గ్రాఫ్ పడిపోయిందంటే వైసీపీ గ్రాఫ్ పెరుగుతున్నట్టే కదా లెక్క. ఇంకా వేరే పార్టీలు ఏమైనా ఉన్నాయా? ఇంకా వేరే పార్టీలు ఉండడం కానీ ఇంకో రకమైనటువంటి ఇది కానీ ఏం లేదు కదా ఇక్కడ. సో ఆ రకంగా చర్చ జరుగుతున్న తరుణంలో అనవసరంగా గెలుకొని తప్పు చేశాం కదని చెప్పి టీడీపీ పార్టీలో ఒక అంతర్మదనం మొదలయ్యేదట. అయితే ఇక్కడ కొంతమంది అనుకోవచ్చు, ఎలక్షన్స్కి చాలా టైం ఉంది, పైగా టీడీపీ పార్టీ కంచుకోట, పైగా బాలకృష్ణ వరుసగా గెలుస్తున్నాడు, సో అంత ఈజీగా ఉండదని చెప్పి కొంతమంది అనుకోవచ్చు. ఒక్కసారి చరిత్ర వెనక్కి తిరిగి చూస్తే నందమూరి రామారావు గారిని ఓడించినటువంటి పరిస్థితులు మనం చూస్తాం కల్వకుర్తి. సో అంటే అహంకారంతో మాట్లాడితే, అహంకారంతో విర్రవీగితే ఇక్కడ ఏ మగాడు గెలవడు టీడీపీ పార్టీ తప్ప అనేటువంటి ఆలోచన చేస్తే ఖచ్చితంగా ప్రజలు ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తారనేటువంటి ఆ చర్చ కూడా ఇప్పుడు బలంగా వినిపిస్తూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా బీసీలు కానీ మైనారిటీలు కానీ, మెజారిటీ బీసీ మెజారిటీ మైనారిటీల్లో ఆలోచన విధానం అనేటువంటిది మారిపోయింది ఇక్కడ. అంటే సీనియర్లు, అంటే నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఓట్లు వేసే వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచన విధానం మార్చుకుంటున్నారు. ఒక్కసారి ఓడిస్తే తప్ప వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళ అహంకారం తగ్గదనేటువంటి అభిప్రాయాలకు వచ్చారండి. ఈ అభిప్రాయాలు రావడానికి కారణం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు చేస్తున్నటువంటి పనుల వల్ల, వాళ్ళు చేస్తున్నటువంటి దాడుల వల్ల. సో ఇప్పుడు వైసీపీలో చర్చ కూడా జరుగుతూ ఉంది. ఈ దాడి జరిగిన తర్వాత ఇన్ఛార్జ్ అనేటువంటి దీపికా రెడ్డి, వేణురెడ్డి వీళ్ళు అక్కడ జగన్ గారిని కలవడం, జగన్ గారు కూడా ఖచ్చితంగా విజిట్ చేస్తానని చెప్పారంట. అంటే జగన్ గారు విజిట్ చేసిన తర్వాత మరి ఇంకా ఆ పార్టీలో ఉన్నటువంటి ఏదైనా సమన్వయ లోపాలుంటే అందరూ కూడా సర్ది చెప్పి ఒక తాటి మీదకి తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఒక తాటి మీదకి వచ్చే ఛాన్స్ బలంగా కనిపిస్తూ ఉంది. మనం దూరంగా ఉంటే వాళ్ళు మనం ఇదే రకంగా ఇబ్బంది పెడతారు కాబట్టి ఖచ్చితంగా ఏకం కావాలి, జగన్ గారు చెప్పారనేటువంటి విషయాలపైన కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి చూద్దాం, జగన్మోహన్ రెడ్డి గారు విజిట్ చేసిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఏంటి అనేది రానున్న రోజుల్లో తేలుతుంది. మరి ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి చర్చకు సంబంధించి మీరు ఏకీభవిస్తారా? నిజంగా హిందూపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి అనే దానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.